అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని రద్దుపరిచేటటువంటి ఒక కుట్రతోనే వక్ఫ్ బిల్లు తీసుకొచ్చి మందబలంతో ఆమోదించుకున్నది. ఇట్టి వక్ఫ్ బిల్లును ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు, ముస్లిమేతరులు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా కేంద్రం రాజ్యాంగాన్ని పూర్తిగా రద్దు చేసి తన ఎజెండా మనుస్మృతిని ఈ దేశ ప్రజలపై రుద్దడానికి వక్ఫ్ బిల్లును తీసుకొచ్చింది. వక్ఫ్ అనేది ఇది కేవలము నామమాత్రం బిల్లు అనుకుంటుంది. మేం కోరుతా ఉన్నాం, వక్ఫ్ బిల్లును ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పక్షాలు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ వక్ఫ్ బిల్లుకు మద్దతు ప్రకటించింది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ, అదేవిధంగా తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ టీఆర్ఎస్, ఈ మూడు పార్టీలు కూడా వక్ఫ్ బిల్లు నిరసిస్తూ చట్టసభలో ఓటు వేయడం జరిగింది. దీనితో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కేంద్ర స్థాయిలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ కేంద్ర బిల్లును కేవలము చట్టసభల్లోనే వ్యతిరేకించకుండా సుప్రీంకోర్టులో కూడా న్యాయం కోసము న్యాయ పోరాటానికి తెరతీశాయి. కానీ కేవలం చట్టసభల్లోనే వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఎందుకు వెళ్ళలేదని ఈ సందర్భంగా తెలంగాణ ఆల్మీయ పక్షాన కోరుతా ఉన్నాం. ఈ విషయంలో ఫామ్ హౌస్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వక్ఫ్ వ్యతిరేక బిల్లును నిరసిస్తూ ఈ 26వ తేదీ శనివారం 7 గంటలకు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బాయ్స్ కాలేజ్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో. అట్టి బహిరంగ సభను ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ ఆల్మేవా శ్రేణులు, శ్రేయోభిలాషులు, లౌకికవాదులు, మహిళలు, యువకులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయగలరని తెలంగాణ ఆల్మీయ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.